వైట్ హెయిర్ అనేది పూర్తిగా పోయి చాలా తక్కువ టైంలోనే పూర్తిగా నలుపు రంగులోకి మారుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇంతకుముందు నాకైతే వైట్ హెయిర్ అనేది ఎక్కువగా ఉంది కదా, ఇక్కడ రిజల్ట్ చూసి నాకైతే చాలా ఆశ్చర్యం వేసిందండి. నా ఏజ్ వాళ్ళకే కాదండి, ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది నాకు మా బామ్మగారు చెప్పిన చిట్కానండి. చూసారు కదండి, దీనికోసం మనకి ఒక టెంకాయ ఉంటే సరిపోతుంది. మా బామ్మగారు వాడిన టైంలో ఎటువంటి హెయిర్ డైలు కానీ కెమికల్స్ వాటిని అస్సలకే యూజ్ చేయలేదండి. అయినా కానీ ఏజ్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ హెయిర్ అనేది బ్లాక్ కలర్లోనే ఉన్నది కదా, దానికి ఈ టెంకాయ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. అప్పటి కాలంలో ఎటువంటి వాటిని డబ్బులు ఖర్చు పెట్టి ఇలాంటివి వాడేవారు కాదండి. తక్కువ ఖర్చులోనే న్యాచురల్గా ఉండే వాటినే యూజ్ చేసి హెయిర్ని పూర్తిగా బ్లాక్ కలర్లోకి మార్చుకున్నారు. దీనికోసం మీరు దానిపైన ఉండే కొబ్బరి పీచు ఉంటుంది కదండి, ఎందుకు కొబ్బరి పీచును తీసానంటే దానికి ఉండే కన్నాలు ఉంటాయి కదా, చిన్న చిన్న హోల్స్ అనేవి మనకి యూజ్ చేసుకోవడానికి ఇక్కడ చాలా బాగా వీలవుతుందండి. అందుకొరకే దానిపైన ఉండే పీచును మొత్తం కూడా తీసేయండి. ఇప్పుడు ఈ టెంకాయకి ఉండే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదండి, వాటిని మనము నైఫ్తో కానీ సీజర్తో కానీ ఇలా గట్టిగా అనేసామనుకోండి, మనకి హోల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కువగా కష్టపడాల్సిన పని కూడా లేదు. మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో ఇలా అనేసారనుకోండి, హోల్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ హోల్లో మనకి ఖచ్చితంగా వాటర్ అనేది ఉండాలండి. టెంకాయలో వాటర్ లేనిది తీసుకోకూడదండి. ఈ వాటరే మన హెయిర్ని మొత్తం కూడా బ్లాక్ కలర్లోకి మార్చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా టెంకాయలో వాటర్ ఉండే విధంగా చూసుకోండి. టెంకాయకు మాత్రం ఇలా చిన్న హోల్ మాత్రమే చేసుకోండి. ఎక్కువ హోల్ చేశారనుకోండి మనకి న్యాచురల్గా ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోలేము. ఇక్కడ నేను మెంతులను తీసుకున్నానండి. ఈ మెంతులను మనము ఈ కొబ్బరికాయకు హోల్ చేసాం కదండి, దాంట్లో ఇలా చిన్నగా ఎన్ని స్పూన్లు వేసుకోవాలంటే ఇక్కడ వాటర్ అనేది పూర్తిగా మెంతులతో నిండే వరకు వేసుకోవాలండి. ఇక్కడ మీకు తెలిసిపోతుందండి, మెంతులు మనము 1 టీ స్పూన్ కానీ 1.5 టీ స్పూన్ కానీ 2 టీ స్పూన్స్ కూడా యూజ్ చేయొచ్చు. దాంట్లో ఉండే కొబ్బరి నీళ్ళు అనేవి మనము మెంతులు వేసినప్పుడు అవి పైకి వచ్చేదాకా వేసుకోవాలి. ఇక్కడ మీకు డౌట్ కూడా రావచ్చండి, డైరెక్ట్గా కొబ్బరి నీళ్ళలో వేసే సరిపోతుంది కదా మెంతులు అనుకోవచ్చు. కానీ మనము కొబ్బరి నీళ్ళను మనము దేంట్లో తీసుకున్నా న్యాచురల్గా ఉండదండి. ఎందుకంటే టెంకాయ అనేది న్యాచురల్గా ఏర్పడింది కాబట్టి దీంట్లోనే మనము మెంతులను ఒక 2 డేస్ లేదా ఒక 1.5 డేస్, మ్యాక్సిమం అయితే 2 డేస్ అలాగే ఉంచేసేయాలండి. మెంతులను కదపకుండా అలాగే కొబ్బరికాయలో ఉండే విధంగా చూసుకోవాలి. నేనైతే ఇక్కడ నీళ్లు నిండే వరకు కూడా మెంతులను వేసానండి. దీన్ని ఒక 2 డేస్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి. ఈ హోల్లో మీకు ఏవైనా స్మెల్ కానీ లేదా చిన్న చిన్న నుసి పురుగులు అనేవి దగ్గరికి వస్తాయి అన్నప్పుడు దానిపైన మీరు ఏదైనా క్యాప్ను కూడా పెట్టేసుకోవచ్చు. నేనైతే దీనికి సరిపోయే క్యాప్ను కూడా పెట్టేసుకున్నానండి. మీరు కూడా అలాగే చేసుకోవచ్చు. లేదంటే ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ ఎక్కడైతే పెడుతున్నారో అక్కడ కూల్గా ఉండాలండి. ఎండ తగిలే ప్రదేశంలో పెట్టకూడదు, ఎందుకంటే ఎండ తగిలితే కొబ్బరికాయ క్రాక్ వస్తుంది. కాబట్టి కూల్గా ఉండే ప్రదేశంలో పెట్టేసేయండి. నేను 2 డేస్ తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. చూసారండి, వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోయాయి. మీకు వాటర్ ఇంతకుముందు పై వరకు కనబడ్డాయి కానీ ఇప్పుడు అసలుకే కనబడవండి. మెంతులు అనేవి దాంట్లో పూర్తిగా నానిపోయాయండి. అవి డబుల్ సైజులో అవుతాయి. చూడండి, ఇప్పుడు మనము ఇలా రివర్స్లో పెట్టి ఆ మెంతులను అలాగే కొబ్బరి నీళ్ళని అన్నిటినీ కూడా ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మనకి మెంతులు అనేవి బాగా ఉబ్బి కొబ్బరి నీళ్ళు కూడా ఇలా జిగురుగా జిగటగా వచ్చేసాయండి. మనకి ఆయిల్ అనేది దీంతోటే ప్రిపేర్ చేసుకోవాలండి. హెయిర్కి అప్పటి కాలంలో ఇలా మెంతులను కొబ్బరి నీళ్ళను ఉపయోగించే యూజ్ చేసేవారట. అందుకొరకే వాళ్ళకు ఎక్కువ ఏజ్ వచ్చే వరకు కూడా వాళ్ళ హెయిర్ అనేది నల్లగానే ఉండేది. చూసారు కదండి, నేనైతే ఇక్కడ మెంతులను ఇలా వాటర్ని పూర్తిగా ఒక గిన్నెలోకి తీసుకున్నాను. మెంతులు చూసారు కదండి, ఇలా డబుల్ సైజులో అవుతాయి. ఇప్పుడు దీన్ని మనము టీ వడపోసే జాలి ద్వారా సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ ఓన్లీ మెంతుల్ని తీసుకోవాలండి. నేనైతే వాటర్ని తీసుకుంటలేను, ఎందుకంటే ఇక్కడ వాటర్ని మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొబ్బరి నూనెని యాడ్ చేసాం కాబట్టి మనకి ఈ వాటర్ అనేది కొద్దిగా మనము ఎక్కువ రోజులు యూజ్ చేసామనుకోండి స్మెల్ వస్తుంది. కాబట్టి ఓన్లీ మెంతులను వేసి మాత్రమే ఒక కడాయిలో
మెంతులతో పాటు ఆయిల్ని కూడా వేసేసి మీరు ఏ కొబ్బరి నూనెనైనా యూజ్ చేయొచ్చండి. ఆ కొబ్బరి నూనెలో ఈ మెంతులను వేసేసి ఒక 5 మినిట్స్ పాటు బాగా బబుల్స్ వచ్చేంత వరకు కూడా మనము బాగా వేడి చేయాలి. స్టవ్ పైన పెట్టేటప్పుడు హై ఫ్లేమ్ వాడకూడదండి. లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి మెంతుల్లో ఉండే జిగట కొబ్బరి నీళ్ళు అనేవి ఈ ఆయిల్లోకి వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలండి. చల్లారిన తర్వాత ఈ ఆయిల్ అంతా కూడా మనము సపరేట్ చేసుకోవాలి. టీ వడపోసే జాలి ద్వారా సపరేట్ చేసుకుంటే సరిపోతుందండి. నేనైతే ఇది ఒకేసారి ప్రిపేర్ చేసుకోవాలండి. నేను వీడియో కోసం మీకు ఇక్కడ ఆయిల్ని కొద్దిగా వేసి చూపించాను, కానీ నేనైతే ఇంతకు ముందు వాడినప్పుడు హాఫ్ డబ్బా వరకు కూడా ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకున్నానండి. చాలా రోజుల పాటు ఈ హెయిర్ ఆయిల్ని వాడాను, అందుకొరకే రిజల్ట్ అనేది చాలా కొద్ది రోజుల్లోనే వచ్చేసిందండి. మీరు ఈ ఆయిల్ని నైట్ పడుకునే ముందు కానీ హెడ్ బాత్ చేసే ముందు 2 అవర్స్ ముందు కానీ అప్లై చేసుకోవాలి. లేదా సండే ఇంట్లోనే ఉంటాం కదండి, డే అంతా కూడా మన హెయిర్కి కూడా పట్టించేసామనుకోండి, వైట్ హెయిర్ అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. ఈ కొబ్బరి నూనె మనము ఎటువంటి కెమికల్స్ని వాడకుండా న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మన హెయిర్ గ్రోత్తో పాటు హెయిర్లో ఉండే వైట్ హెయిర్ అనేది తగ్గిపోయి నలుపు రంగులోకి వచ్చేసింది. నేనైతే ఇంతకుముందు ఈ డబ్బా మొత్తం కూడా యూజ్ చేశానండి. మీరు కూడా వెంటనే రిజల్ట్ రాదండి. నాకు చాలామంది కామెంట్స్ పెడతారండి, ఒక 1 మంత్ వాడేసరికి మాకు వైట్ హెయిర్ అనేది తగ్గిపోలేదండి అని అంటారు. కానీ 3 మంత్స్ వరకు కూడా ఈ హెయిర్ ఆయిల్ని బాగా అప్లై చేసుకోండి. అది కూడా మీరు తక్కువగా హెయిర్ ఆయిల్ని అప్లై చేసుకోకూడదండి. హెయిర్కి బాగా పట్టించే విధంగా ప్రతి ఒక్క హెయిర్కి కూడా ఈ ఆయిల్ పట్టే విధంగా బాగా మర్దన చేసుకోవాలండి. అప్పుడే మనకి హెయిర్లో రక్త ప్రసరణ బాగా జరిగి వైట్ హెయిర్ అనేది తొలగిపోయి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. దీంతో మనకి ఒకటే బెనిఫిట్ కాదండి, హెయిర్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. హెయిర్ కూడా చూసారు కదండి, నాకైతే తక్కువ టైంలోనే హెయిర్ గ్రోత్తో పాటు వైట్ హెయిర్ అనేది తగ్గిపోయింది. మీరు కూడా న్యాచురల్గా ఇలా మీరు ఒకేసారి ప్రిపేర్ చేసుకోవచ్చండి. ప్రతిసారి ప్రిపేర్ చేసుకోవాలంటే టైం పడుతుంది కదా, ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నారనుకోండి మనకి 6 మంత్స్ వరకు కూడా ఈ హెయిర్ ఆయిల్ని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ చాలా తక్కువ టైంలోనే వైట్ హెయిర్ అనేది తగ్గిపోయింది. హెయిర్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా పెరిగిందండి. మీకు ఇంతకుముందు కూడా చూపించాను కదండి, నాకైతే వైట్ హెయిర్ అనేది చాలా ఎక్కువగా ఉండేనండి. అంతేకాకుండా మా అమ్మ ఏజ్ కూడా ఎక్కువగానే ఉంది కదండి, అలాంటి వారికి కూడా ఇలా పూర్తిగా నలుపు రంగులోకి వచ్చేసింది. ఇది ఇప్పటి చిట్కా కాదండి, చాలా పాతకాలం పద్ధతిలో వాడే చిట్కా, అప్పటి అమ్మమ్మలు యూజ్ చేసే చిట్కానండి. అందుకొరకే నేను యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనబడుతుందండి. వైట్ హెయిర్ అనేది పూర్తిగా పోయి బ్లాక్ కలర్లోకి మారుతుంది. తర్వాత మనకి వైట్ హెయిర్ కూడా అస్సలకే రాదండి. కంటిన్యూగా మనము ఈ హెయిర్కి ఆయిల్ని అయితే అప్లై చేయాలి. ముందటి భాగంలో కానీ వెనుక భాగంలో కానీ నాకైతే వైట్ హెయిర్ అనేది తగ్గిపోయి ఇక్కడ మీకు లైవ్ రిజల్ట్ చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ కూడా మీకు వైట్ హెయిర్ అనేది అస్సలకే కనబడదు. ఎలాంటి ఏజ్ వాళ్ళైనా, ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు.